Okay. Okay. Last time we discussed about classes, right? Single inheritance topic we started, right? Yeah, now we started single inheritance. Single inheritance we started. What is mean by single inheritance? Anyone tell me? I think these diagrams we checked. Yeah, Yeah, parent class. Name. Okay, is font is very small or it's fine? is small and single inheritance small. Now it is. It is fine, no? Fine. Okay. Yeah. Tell me. What is mean by single inheritance? What is mean by multiple inheritance, multi-level inheritance, hierarchical inheritance, hybrid inheritance? నా సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ చైల్డ్ పేరెంట్ అలా ఉంటుంది. Okay. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే చైల్డ్ పేరెంట్ పేరెంట్ వల్ల పేరెంట్ అలా అలా ఉంటుంది. అది మల్టిపుల్ మల్టిపుల్ అది అది మల్టిపుల్. ఓకే. మల్టీ లెవెల్ అంటే మల్టీ లెవెల్ అన్నది. అది మల్టిపుల్ అంటే అదే సైకిల్ లాగా వస్తుంది అన్నది. మల్టీ లెవెల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ నుండి ఒకవైపు వస్తుంది, ఫాదర్ వైపు నుండి ఒకవైపు వస్తుంది కదా నా ఆస్తి, సేమ్ అలా తీసుకోవడం. ఓకే. అది మల్టిపుల్ మల్టీ లెవెల్ మల్టీ లెవెల్ అనేది అది మల్టీ లెవెల్. ఓకే. అదే అన్న మల్టిపుల్ మల్టిపుల్ అంటే అంటే ఫాదర్ నుంచి మదర్ నుంచి రెండు సైడ్లు వచ్చారు మల్టిపుల్. ఓకే. అది మల్టిపుల్ మల్టీ లెవెల్ ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. ఏది మల్టిపుల్ ఏది మల్టీ లెవెల్? మల్టీ లెవెల్ ఏంటంటున్నా ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్కి, ఫాదర్ నుంచి చైల్డ్కి, అది మల్టీ లెవెల్. ఓకే. మల్టిపుల్ ఏంటంటే ఇటు ఫాదర్ నుంచి వస్తుంది, ఇటు నుంచి మళ్ళీ మదర్ నుంచి ఇట్లా వస్తుంది, అట్లా అది మల్టిపుల్. ఓకే. ఇది నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఓకే. నాకు క్లాసెస్ పరంగా చెప్పండి. అంటే ఒక క్లాసును అజంప్షన్ చేసుకొని, లేదు ఒక 3 క్లాసులను అజంప్షన్ చేసుకొని ఆ క్లాసెస్ ప్రకారంగా చెప్పండి. మదర్ ఫాదర్ అంటే ఇంటర్వ్యూలో ఒప్పుకోరు. ఓకే. నేను నార్మల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పా మీకు. ఇప్పుడు క్లాస్ ఏలో వాల్యూ తీసుకుంటాను. ఓకే. క్లాస్ బిలో అంటే ఇప్పుడు మల్టీ లెవెల్ మల్టిపుల్ రెండు చెప్పాలన్నా. చెప్పు ఏదో ఒకటి. Yeah, you are able to hear me, right? Yeah, no. Okay.
చెప్పండి చెప్పండి. నేను క్లాస్లో ఒకటి తీసుకున్నాను, మై నేమ్తో కానీ ఏదో క్లాస్ తీసుకున్నాను, దాన్ని డిఫైన్ చేశాను. ఓకే ఇప్పుడు పైన గ్రాండ్ ఫాదర్ అనేది తీసుకున్నాను, గ్రాండ్ ఫాదర్ అని. ఫాదర్ గ్రాండ్ ఫాదర్ వదిలిపెట్టండి, మీకు ఈ ఇంటర్వ్యూలో అది పనిచేయదు. నేను మీకు గుర్తుండడం కోసం అది చెప్పా కాన్సెప్ట్. అదే ఒక కార్ తీసుకున్నాను, కార్ అనేది తీసుకున్నాను, కార్ తీసుకున్నాను. ఓకే తర్వాత క్లాస్ 2లో నేను ఆ కార్ ప్లేస్లో అది వీల్స్ అని తీసుకున్నాను, ఆ కార్కి పార్ట్స్. అదే ఓకే ఓకే ఇది ఫైన్. తర్వాత దాన్ని ఇంకో క్లాస్లో ఓకే నో వరీస్. ఓకే మళ్ళీ ఒకసారి వినండి. ఓకే ఇన్హెరిటెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేమ్స్. ఓకే పేరెంట్ చైల్డ్ పేరెంట్ అని గుర్తుపెట్టుకుంటే ఇట్స్ ఫైన్, మీకు గుర్తుండడం కోసం అది ఫైన్. బట్ మీరు డెఫినేషన్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అని అంటే, క్లాస్ ఏ ఇన్హెరిటెడ్ ఇన్ ఏ క్లాస్ బి, దెన్ దట్ ఈస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే ఓకే class A inherited in class B is called single inheritance. Okay, class AB inherited, okay, or class C can able to read the methods of A and B, then that is called multiple inheritance. Okay, multi level, name itself suggesting level. Okay, 1 level, 2 level, 5 level means stage should be increased in general word. Okay, here multi-level means class A methods can able to read in class B and class B methods can able to read in class C. Okay, then this is called multi-level inheritance. Okay, hierarchical inheritance. Okay. Hierarchical inheritance indirectly class A. Okay, class A methods can able to read in class B and C, and class B methods can able to read D and E, then that is called hierarchical inheritance. Hybrid inheritance. Okay, hybrid mix of two. Okay, mix of two is called hybrid inheritance. Okay, here class A, okay, class A methods can able to read B and C, and class B and C methods can able to read in D, then this is called hybrid inheritance. ఓకే Got it right? మీరు డెఫినేషన్ చెప్పేటప్పుడు ఇలా చెప్పాలండి, గ్రాండ్ ఫాదర్ చైల్డ్ ఉన్నాడు అని చెప్తే దే విల్ ఆల్సో అండర్స్టూడ్. ఓకే, వాళ్ళకు కూడా అర్థమైపోతుంది, బట్ దట్ ఈస్ నాట్ అ ప్రాపర్ ఆన్సర్. ఓకే, మీరు ఎక్కడైనా ఇన్హెరిటెన్స్ అని సెర్చ్ చేశారనుకోండి, ఓకే, సింగిల్ ఇన్హెరిటెన్స్, ఓకే, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇచ్చారు. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ చూడండి. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ హలో, 1 minute నా రికార్డింగ్ అవుతుందా? అవుతుంది. ఓకే I will check. Okay, so if you see this, okay, single inheritance, okay, allows a derivative class inherit properties of one parent class. Okay, parent class లో ఉన్న ఏమంటున్నాడు ప్రాపర్టీస్. ఓకే, ప్రాపర్టీస్ ని వాడుకోగలిగితే దాన్ని ఏమంటారు సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటున్నాడు. ఓకే, డెఫినేషన్ షుడ్ బి లైక్ దిస్. ఓకే, మీరు ఒకవేళ పేరెంట్ చైల్డ్ అని చెప్పినా ఇలా డెఫినేషన్ చెప్తే ఓకే, ఫైన్ రైట్. ఓకే, యూ షుడ్ యూజ్ ప్రాపర్ ఇంగ్లీష్ వర్డ్స్. ఓకే, నేను చెప్పేదంతా మీకు అర్థం కావడం కోసం.
ఓకే, తర్వాత దాన్ని మీరు ప్రాపర్ గా ఎలా ప్లాన్ చేస్తారు అన్నది ఇంకా మీ ఇంగ్లీష్ మీద డిపెండ్. ఓకే, ఇన్ ఇంటర్వ్యూ Okay. దే విల్ నాట్ లుక్ ఫర్ వాట్ యు ఆర్ టెల్లింగ్, దే విల్ లుక్ ఫర్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆన్సర్. మీ ఓకే కాన్సెప్ట్ అర్థమైంది, ఓకే కరెక్టే చెప్తున్నాడు అనుకునే వాళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారు, బట్ వాళ్ళకి కావాల్సింది ఓవరాల్ గా మీ ఆన్సర్. ఓకేనా? ఓకే. ఓకే అన్న. రైట్. ఇంటర్వ్యూలకు కానీ ఎగ్జామ్స్ కానీ మీ ఎగ్జాంపుల్ పనిచేయదు, అక్కడ ఉన్న ప్రాపర్ ఆన్సర్ మాత్రమే పనిచేస్తుంది. ఇట్స్ ఫైన్. నౌ సింగిల్ ఇన్హెరిటెన్స్, ఆల్రెడీ వి సీన్ దిస్ వన్, రైట్? సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సింగిల్ ఇన్హెరిటెన్స్ లో ఏంటి అంటే we will read, okay, we will read a class methods in b class, okay, or parent class methods in child class, okay, or class a methods in class b. Okay, now I am writing constructor. Okay, one constructor that is called a class constructor, and one more class constructor I am writing. And when you are writing like this, okay, this is called inherited. ఓకే, దాన్ని ఇక్కడ వాడుతున్నాము. ఓకే, ఇన్హెరిట్ చేసుకున్న దాన్ని ఇక్కడ వాడుతున్నామండి, ఇన్హెరిట్ చేసుకున్న దాన్ని ఇక్కడ వాడుతున్నాం. 1 minute please. ఓకే అన్న. Hello, is I audible guys? యా అన్న, యువర్ ఆడిబుల్. Okay, so what we are doing, class A, okay, class A we are inheriting in a class B. Okay, in the initial classes topic, okay, in the initial classes topic I shown you two types of class syntax. Okay, one is directly like this. Okay, one is directly like this. How? Like you can able to write a class, your class name colon. Okay, this is one syntax. Okay, one more is one class and inherited class. Okay, these two syntax I have shown you already, right? యా అన్న. So what will happen, this is a general class syntax, this is a when you want to use an inheritance, that time you need to use this syntax. So this is not a wrong, this is not a wrong, both are correct only. It's up to the situation. Okay, if you want to go with inheritance you need to write like this. Okay, whenever you want to go with a normal thing you need to go like this. Got it, right? ఓకే. Okay, so now what we are doing, we are writing constructor. Okay, we are writing constructor here, class A constructor, and in class B also we are writing a constructor. Okay, and we are inheriting the class A. How we are inheriting? A dot underscore underscore init underscore underscore self. Okay, this is the like a one more print statement I am writing here. So this is the default constructor of B. Okay, this is default constructor of A. So what I told in the initially, if you are creating object, what will happen? Automatically default constructor or constructor will be called. Okay, if you are having any print statement or any variable declaration, or already you declared the variables, that variables all will be comes under global. Okay, so what will happen, once you creating object, the default constructors will be called and it will be printed. Okay, and here if you see we are calling A constructor first. Okay, A constructor first, so it is printing A. Okay, and next what we are typing, we are printing this one, B Yeah. class inheritance or B class syntax. So B class syntax will be shown like this. ఓకే. Getting right? యా అన్న. So what is mean by inheritance? Not only writing like this, okay, not only writing like this, you need to write like this also.
Okay. Yeah, this is about a single inheritance. Okay, even we not wrote methods, but this is fine. Okay, inheritance concept is this one. Okay, how to inherit. So if you are changing the syntax, okay, print statement you are writing above, and a class constructor you are calling next, how you are writing, program will follow that rules only. Okay, Python is a top to bottom approach. In the initial class, first class or second class, I said Python follows which approach? Top to bottom approach means the top line to it will come down. Okay, or indirectly, if suppose this many lines are there, okay, suppose these lines are there like this. Okay. Okay, then first line, next line, next line, next line, like that it will go in this path. Okay, top to bottom approach. Okay, Okay. once the first line reading done, printing done, everything, syntax is done, logic is done, everything done, it will, if it is a any logic based line, it will play the logic. If it is a print line, it will print the syntax. Okay, like that here also. Then after this line, then after this line. Okay, then after this line. Getting Okay. right? So Yeah, line no. by line it will read from top to bottom. Okay. Okay, so here what I am doing, from previous syntax to this syntax, previously constructor of A class called first, then after I wrote print statement of B class. Okay, in the below example I wrote a B class constructor first. Okay, that print line, next A class constructor. So how the output, here A class will be printed first. Okay, then after B class constructor, here B class constructor first and A class constructor next. Okay. Got it right? If you are changing the lines, this is also called inheritance only, but the order, okay, order will change. Okay. Next, here is a simple example for an engine and car method. And I already said in the last session also, now also I am saying, you should use minimum your general knowledge. Okay, general knowledge when you are creating classes. Okay, if you are writing class A inheriting in class B, it's fine. But whenever you are mentioning the objects, okay, physical objects, you need to write little clearly. Suppose class engine. Okay, class engine should be like a class A. Okay, class car should be class B, like this. Okay, which comes from which, or which is the first object, next what is the second object. You need to think using your knowledge, and you need to keep the which class to inherited in which class. Okay, these things you need to first figure out, then after you need to write the code. Okay, సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇంజన్ లోపల కార్ ఉంటుందా, లేకపోతే కార్ లోపల ఇంజన్ ఉంటుందా? Car సో lobby. కార్ లోపల ఇంజన్ ఉంటుంది. సో వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఇన్హెరిటెన్స్, ఓకే, యూ షుడ్ ప్లే దిస్ లాజిక్ లైక్ a car should having a engine, not engine having a car. Okay. Okay, so what I am doing here, I am creating one engine class and one car class. Okay, I am creating one engine class and one car class, and I am inheriting, okay, I am inheriting engine class in car class. How that will happen, we'll see. Okay, so A class లో ఉన్న మెథడ్స్ అన్ని B class లో వాడితే దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అన్నాం. సో దాన్ని అసలు ఎలా వాడాలి, ఓకే, ఎలా ఇన్హెరిట్ చేసుకోవాలి, ఎలా వాడాలి, ఆ మెథడ్ ఎలా వస్తుంది అన్నది నౌ we will see. Okay, Okay. so what is my default constructor? Engine, I wrote one default constructor or constructor object I wrote. Then after engine model Isuji I wrote. Okay, engine model is Isuji. Next, class car. Okay, class car, inside this I am inheriting, okay, engine class. Okay, inside car class I am inheriting engine class. So what will happen if I am inheriting this one? Okay, if I am inheriting this one, what will happen? Engine class methods. Okay, engine class methods I can able to read through the car class only. Okay, కార్ లో ఉండి ఇంజన్ గురించి తెలుసుకోవాలి, కానీ ఇంజన్ లో కూర్చుంటే కార్ గురించి తెలుసుకుంటారండి. Yeah. రాంగ్ రైట్? Yeah, wrong. సో సిమిలర్లీ లైక్ దిస్, ఎప్పుడైనా కార్ లోపల ఇంజన్ ఉంటుంది. సో ఇంజన్ క్లాస్ ని ఫస్ట్ రాసుకున్నాం, దాన్ని కార్ క్లాస్ లోకి ఇన్హెరిట్ చేస్తున్నాం. ఇది జనరల్ నాలెడ్జ్. సార్ నేను ఇప్పుడు రివర్స్ రాస్తే ఏమవుతుంది అని అంటే, పైథాన్ డోంట్ నో.
Okay, Python don't know which is engine, which is car. Okay, these are alphabets. Okay, ABCD అన్నమాట దానికి. Okay, even not even ABCDs, it's like it will deeply understand as a ones and zeros. Okay, మీరు దీన్ని డీప్గా వెళ్తే ఏమైందండి, ఏబిసిడీలు అన్ని కంప్యూటర్కి ఎలా అర్థమవుతాయి, వన్స్ అండ్ జీరోస్ లాగా అర్థమవుతాయి. సో మీరు ఇక్కడ రాసేది ఇంజిన్ కారా అన్నది దానికి తెలియదు. ఓకే, యూ షుడ్ బి ప్రాపర్. ఓకే, నేను ఇంజిన్ కార్లో రాస్తే ఎగ్జిక్యూట్ కాదా సార్ అంటే అవుతుంది. ఓకే, ఐఎమ్ టెలింగ్. ఓకే, ఇట్ విల్ బి డన్, బట్ యూ షుడ్ థింక్ as a general way. Now anyway, leave about that. So simple, what I am writing, one constructor or default constructor, one method called engine model. Okay, engine model, inside I wrote only single print line. Whenever you are seeing single print lines, okay, inside the method or inside the function, that means it's not a single print line. I am telling you guys, like there you should write your logic. మీరు మీ లాజిక్ అక్కడ రాయాలి. అక్కడ ఒక ప్రింట్ లైన్ రాశారు కదా సార్, ఒకటే ప్రింట్ లైన్ అలా అనుకున్నాము అని అంటే ఇట్స్ రాంగ్. ఓకే, యూ షుడ్ రైట్ యువర్ ఎంటైర్ 1000 lines of code, 2000 lines of code, 5000 lines of code. How many lines of code you want to write? Even 5 lines of code also you can write. Okay, 2 lines of code also fine. ఓకే, సో నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం మాత్రమే రాస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒకటే లైన్ ఉండాలని రూల్ ఏం లేదనమాట. Okay. Next, so from the car class I inherited engine, inherited also like this. Okay, ఏం చేశాను, ఫస్ట్ కార్ క్లాస్ అని ప్రింట్ చేశాను, దెన్ ఆఫ్టర్ ఐఎమ్ ఇన్హెరిటింగ్ ఇంజన్. ఓకే, ఇంజన్ క్లాస్ ఇన్హెరిట్ చేయగానే నాకు ఏమవుతుంది, ఇంజన్ కు సంబంధించిన డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఓకే, సో వెన్ ఐఎమ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ like this, after I am calling a constructor. Okay, if I am calling, when I am doing like this itself, constructor will be called. Okay, నేను ఈ లైన్ రాయగానే ఏమవుతుందండి, కన్స్ట్రక్టర్ కూడా కాల్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ విచ్ మోడల్ ఐ వాంట్ టు యూజ్, దట్ ఈస్ అప్ టు మీ. ఓకే, ఏ మోడల్ తోని ఏ మెథడ్ తోని నాకు అవసరం అన్నది, దాన్ని బట్టి నేను ఆ మెథడ్ ని వాడేసుకుంటా. ఓకేనా? ఓకే, సో నౌ ఐ am going with the engine. ఓకే, ఇంజన్ మోడల్, ఓన్లీ ఇంజన్ వితౌట్ ఇన్హెరిటెన్స్. ఇంజన్ లో ఇన్హెరిటెన్స్ లేదండి. సో ఇంజన్ లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఒకటి ఉంది అండ్ ఇంజన్ మోడల్ ఉంది. సో ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఇంజన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇంజన్ ఆబ్జెక్ట్ ఆర్ E1 ఆబ్జెక్ట్ అండ్ E1 డాట్ ఇంజన్ మోడల్ ఐఎమ్ కాలింగ్. ఓకే, నౌ విల్ సీ ద రిజల్ట్. ఓకే, నాకేమని వచ్చిందండి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆఫ్ ఇంజన్ క్లాస్. ఓకే, అంటే ఇక్కడికి నాకు అవుట్పుట్ వచ్చింది అనమాట. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అన్నది కాల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వాట్ ఐ డన్, ఇంజన్ మోడల్ ఈజ్ ఇసూజీ. ఓకే, సో ఇట్ గాట్ ప్రింటెడ్. సో ద కర్సర్ కేమ్ అప్ టు హియర్. ఓకే, సో నెక్స్ట్ what I am doing, I am not writing engine class separately. Okay, I am not writing engine class. I don't want engine class. I want to call the car class. Okay, car class. Okay, from the car class I want to access the engine class methods. Okay, నేను ఏం చేయాలండి, ఇంజన్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ అన్నిటిని కార్ క్లాస్ లో వాడుకోగలిగితే దాన్ని మనం ఏమంటాము, సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. అంటే ఏంటి అంటే, ఇంజన్ అన్నది మనకు పేరెంట్ క్లాస్ అనుకోండి, ఆర్ ఇండైరెక్ట్లీ పేరెంట్ అనుకోండి. ఇంజన్ క్లాస్ లో ఏ మోడల్ ఉంది, నాకు ఇంజన్ మోడల్ అనే ఒక మెథడ్ ఉంది. ఓకే, ఇంజన్ క్లాస్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఇంజన్ మెథడ్ ని నేను కార్ నుంచి కాల్ చేసి ఆ కార్ లో చూసుకోగలిగితే ఇట్స్ మైట్ వర్క్ డన్, నాది సింగిల్ ఇన్హెరిటెన్స్ అయిపోయినట్టు. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఫర్ దాట్ ఐఎమ్ క్రియేటింగ్ కార్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, కార్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, దాని పేరు ఏంటండి, C1 ఆబ్జెక్ట్. ఓకే, C1 ఆబ్జెక్ట్. కార్ కి ఏమున్నాయండి, కార్ లో రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒకటి కార్ బ్రాండ్, కార్ డోర్. ఓకే, కార్ బ్రాండ్, కార్ డోర్. ఓకే, కార్ బ్రాండ్ లో ఏమని రాశానండి, టాటా రాశాను. ఓకే, కార్ డోర్స్ మాన్యువల్లీ ఓపెన్ అండ్ క్లోజ్. సో మనము ఇట్లా తింపాలన్నమాట. సో మనం తింపితేనే ఓపెన్ అయ్యేలాగా మాన్యువల్ ఉన్నాయి. ఓకే, మన కార్ లో ఎలా ఉన్నాయండి, మన కార్ బ్రాండ్ వచ్చేసి టాటా, డోర్స్ ఎలా ఉన్నాయి, మాన్యువల్ గా తింపాలి.
ఓకే, మాన్యువల్గా తింపితేనే పైకి కిందికి స్లైడ్ అవుతాయి. సో నెక్స్ట్ ఇంజన్ మోడల్ ఏంటండి, ఇసుజీ మోడల్. ఓకే, సో ఇంజన్ మోడల్ని మనం ఏం చేస్తున్నాము, ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నాం ఆర్ ఇన్హెరిట్ చేసుకున్నాం. ఓకే, ఇన్హెరిట్ చేసుకుని నేను ఫస్ట్ ఏం కాల్ చేస్తున్నా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా c1_obj. ఓకే, c1_obj. కార్ డోర్స్ మెథడ్ కాల్ చేస్తున్నా, కార్ బ్రాండ్ మెథడ్ కి, ఇంజన్ మోడల్ కి. ఓకే, ఇంజన్ మోడల్ కి నాకు ఇప్పుడు ఏం కావాలండి, అన్ని ప్రింట్ కావాలి. ఓకే, సో ఇఫ్ యూ సీ కార్ క్లాస్ కి కాల్ అయింది, దాని తర్వాత ఇంజన్ క్లాస్ కి కాల్ అయింది. ఓకే, దాని తర్వాత డోర్స్ మెథడ్ కి నేను కాల్ చేశాను. డోర్స్ మెథడ్ లో నాకు ఏమైనా వచ్చిందండి, మాన్యువల్లీ ఓపెన్ క్లోజ్. ఓకే, మాన్యువల్లీ ఓపెన్ క్లోజ్. నెక్స్ట్ కార్ బ్రాండ్ ఏంటండి, టాటా. ఇంజన్ మోడల్ ఏంటండి, ఇసుజీ. గాట్ ఇట్ రైట్. సో ఇక్కడ కార్ ఆబ్జెక్ట్ నుంచి ఇంజన్ మోడల్ ని కాల్ చేసాం. ఒకవేళ చూద్దాం, ఒక చిన్న పని చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇన్హెరిటెన్స్ తీసేద్దాం. ఓకే, వి విల్ రిమూవ్ ఇన్హెరిటెన్స్. ఓకే, నౌ వాట్ ఐ డన్, ఐ రిమూవ్డ్ ద ఇన్హెరిటెన్స్. సో వాట్ షుడ్ హ్యాపెన్, ఏం కావాలి, ఇంజన్ మోడల్ అన్నది నాకు ఏం కావాలి, కాల్ కావాలి. సో కార్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఇంజన్ మోడల్. ఇంజన్ మోడల్ అనే మెథడ్, ఓకే, ఇంజన్ మోడల్ అనే మెథడ్ లేదు అని చెప్తుంది. ఎందుకు లేదు, ఇక్కడ ఇన్హెరిట్ కాలేదు. ఓకే, దీనికి తెలిసిన రెండు మెథడ్స్ ఏంటివి, కార్ బ్రాండ్, కార్ డోర్ మాత్రమే. ఎప్పుడైతే ఇన్హెరిట్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకేమవుతుంది, దాంట్లో ఉన్న మెథడ్స్ అన్ని మనము వాడుకోవచ్చు, లేదంటే వాళ్ళేము. గాట్ ఇట్ కదా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నౌ కార్ క్లాస్ని తీసుకున్నా, ఇంజన్ క్లాస్లోకి కార్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తున్నా, ఇంజన్లోకి కార్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తున్నా. సో యాజ్ అ ప్రోగ్రామర్, ఓకే, యాజ్ అ ప్రోగ్రామర్ వీ నో. సో ఇక్కడ మనకేం తెలుస్తుందండి, ఇదొక క్లాస్, ఇదొక క్లాసు. మీరు దేంట్లోకి ఏ క్లాస్నైనా ఇన్హెరిట్ చేయొచ్చు. ఓకే, దీంట్లోకి ఏదినైనా ఇన్హెరిట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం, కార్ లోపల ఇంజన్ మోడల్ అని రాసా. ఓకే, కార్ లోపల ఇంజన్ మోడల్ అని రాసా, ఇంజన్ లోపల కార్ బ్రాండ్స్ రాసా. ఓకే, ఇంజన్ లోపల కార్ బ్రాండ్స్ రాసా, కార్ బ్రాండ్, కార్ డోర్ అని రాసా. ఓకే, ఇఫ్ ఐఎమ్ ఇన్హెరిటింగ్ కార్ క్లాస్ ఇన్సైడ్ ఇంజన్ క్లాస్, ఓకే, కార్ క్లాస్ లోపల ఇంజన్ క్లాస్ రాస్తే నాకు ఏమవుతుందండి, ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్, అదేమవుతుందండి, ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. వై, మనం ఇచ్చాం కదా అక్కడ పైథాన్కి, దేంట్లో ఏమి ఇచ్చాం మనకు తెలియదు కదా, పైథాన్కి తెలియదు కదా. అర్థం కాలేదండి మళ్ళీ. మనం ఇంజన్లోనే కారు ఇచ్చాం కదన్నా, కార్లో ఇంజన్ ఇస్తే మళ్ళీ అప్పుడు వేరేగా వస్తుంది. ఇప్పుడు మనం ఇంజన్లోనే కార్ ఇస్తున్నాం కాబట్టి డైరెక్ట్ వస్తుంది. పైథాన్కి దేంట్లో ఏమి ఇస్తున్నా దానికి తెలియదు కదా. సో మీరు ఇక్కడ ఏది ఇచ్చినా కూడా ఇట్ విల్ ఎగ్జిక్యూట్. సింటాక్స్ రాంగ్ ఉండకపోతే మీకు అవుట్పుట్ వచ్చేస్తుందండి. ఓకే, ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. వెన్ సింటాక్స్ ఇస్ కరెక్ట్ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్. ఓకే, మీరు ఇంజన్ క్లాస్లోకి కారు చేస్తున్నారా, కార్లోకి ఇంజన్ చేస్తున్నారా. ఓకే, ఒక సింపుల్ అనుకుందాం. ఓకే, లైక్ హ్యూమన్ బాడీ పార్ట్స్ మీద మీకు ఒక క్లాస్ క్రియేట్ చేయమని చెప్పారు. ఓకే, ఐస్, నోస్, ఇయర్స్, టీత్స్ అన్నవి ఎక్కడ ఉండాలి, లాస్ట్ హ్యూమన్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేయాలి, ఆర్ మెన్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేయాలి. ఓకే, కానీ అలా కాకుండా ఐ క్లాస్లోకి మెనుని, ఓకే, ఇయర్స్ క్లాస్లోకి మెనుని, తర్వాత ఏంటి టీత్ క్లాస్లోకి మెనుని మీరు ఇన్హెరిట్ చేశారనుకోండి, ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్, ప్రోగ్రామ్ రాస్తే వర్కౌట్ అవుతుందా కాదా. సో ఇట్ విల్ బి వర్కౌట్. ఓకే, ప్రోగ్రామ్ ఏమవుతుంది, ప్రోగ్రామ్ వర్కౌట్ అవుతుంది, బట్ ఇట్స్ నాట్ గుడ్ రైట్. కన్ను లోపల హ్యూమన్ ని పెడుతున్నాం, సో దట్ ఈస్ రాంగ్ రైట్. హ్యూమన్ లోపల కన్ను ఉంటుంది. ఓకే, లైక్ దట్ యూ షుడ్ గివ్ మినిమం యువర్ జనరల్ నాలెడ్జ్. ఓకే, టు రైట్ ద క్లాసెస్, ఏ క్లాస్లోకి ఏది ఇన్హెరిట్ చేయాలి అనేది మీరు మీ జనరల్ నాలెడ్జ్ వాడి రాయాల్సింది.
ఓకే, తెలియకపోతే సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ సర్చింగ్ ఎనీవేర్ యు విల్ గెట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు వాట్. ఓకే ఓకే అన్న. సో ఇక్కడ చూడండి, ఇంజన్ క్లాస్, కార్ క్లాస్. ఇంజన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను, ఇంజన్ మోడల్ క్రియేట్ చేసుకున్నా. ఇంజన్ ఆబ్జెక్ట్ లోకి నేను కార్ బ్రాండ్ ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఇంజన్ లో కార్ ఉందండి, కార్ లో ఇంజన్ ఉంది. ఓకే, ఇన్హెరిట్ చేసేటప్పుడు ఎలా ఉందండి, కార్ లో ఇంజన్ ఉంది. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ లైక్ దిస్, ఓకే, ఇట్ విల్ త్రో ఎర్రర్ ఎట్ ద కార్ బ్రాండ్. ఓకే, కార్ బ్రాండ్ దాకా ఏమవుతుందండి, కార్ బ్రాండ్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది ఇసుజీ ఇంజన్. ఓకే, ఇంజన్ మోడల్ ఎగ్జిక్యూట్ అయింది. కార్ బ్రాండ్ మనకి ఏం రావాలండి, టాటా రావాల్సింది. కానీ ఎందుకు రాలేదు, బికాస్ దిస్ ఈజ్ అ చైల్డ్ క్లాస్. ఓకే, చైల్డ్ క్లాస్ లోకి పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ అన్ని వాడుకోవచ్చు. బట్ పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ వాడుకోలేదు. ఓకే, ఇక్కడ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ అదే రోజు చెప్పాను. మీకు కంప్యూటర్ వాడకం వచ్చు, మీ డాడీకి కంప్యూటర్ వాడకం రాదు. మీ డాడీ టీవీ వాడకం వచ్చు, మీకు కూడా టీవీ వాడకం వచ్చు. ఓకే, మీ ఫాదర్ టీవీ కొన్నారు, మీరు కూడా ఆ టీవీని చూడొచ్చు, మీ ఫాదర్ కూడా చూడొచ్చు. మీరు ఒక కంప్యూటర్ కొన్నారు, ఓకే, మీ ఫాదర్ ఆ కంప్యూటర్ని వాడలేడు. క్లియర్ కదా? క్లియర్. ఓకే, సో ఇంజన్ మోడల్ ఎవరికి సంబంధించింది, ఇంజన్ కి సంబంధించింది. ఓకే, ఇంజన్ మోడల్ ఎవరికి సంబంధించింది, ఇంజన్ కి సంబంధించింది. ఇంజన్ ని కార్ లోకి ఇన్హెరిట్ చేస్తున్నాం కాబట్టి ఇంజన్ మోడల్ కార్ వాడుకోవచ్చు. ఓకే, ఇంజన్ మోడల్ ని ఎవరు వాడుకోవచ్చు, కార్ వాడుకోవచ్చు. బట్ కార్ లో కార్ బ్రాండ్ ఉంది, కార్ డోర్స్ ఉన్నాయి. ఓకే, కార్ డోర్స్ ఉన్నాయి. ఇంజన్ క్లాస్ లో కార్ డోర్స్ ఏం చేసుకుంటాం. ఓకే, ఇట్ ఈస్ సపరేట్ పార్ట్, రైట్? సో స్టిల్ ఓకే, స్టిల్ ఏంటి అంటే ఇంజన్ క్లాస్ లోపల, ఓకే, ఇంజన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, కార్ బ్రాండ్ అని వాడుకుంటే ఏమవుతుందండి, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. వై? బికాజ్ మనం ఇక్కడ దేన్ని ఇన్హెరిట్ చేస్తున్నాము, కార్ లోకి ఇంజన్ ని ఇన్హెరిట్ చేస్తున్నాం. ఓకే, రివర్స్ ఫ్లో కాదండి, నది పైకి ప్రవహించదు, కిందికే ప్రవహిస్తుంది. ఓకే, సింపుల్. మీరు ఏదైతే ఇన్హెరిట్ చేస్తున్నారో ఆ క్లాస్ కింద ఉన్న ఇన్హెరిటెన్స్ మెథడ్స్ ని వాడుకోలేదు. ఓకే, ఆ క్లాస్ కి సంబంధించినవి మాత్రమే వాడుకోగలిగితే దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. ఓకే ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను ఏం చేస్తున్నా అంటే ఏ క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను, బి క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను, సి క్లాస్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఐ క్రియేటెడ్ 3 క్లాసెస్. వన్ ఈజ్ ఏ క్లాస్ టు బి క్లాస్. ఓకే, వన్ ఈజ్ సి క్లాస్ టు ఏ క్లాస్. ఓకే, సో బిలో ఏని ఇన్హెరిట్ చేశాను, సిలో కూడా ఏని ఇన్హెరిట్ చేశాను. దీస్ టూ ఆర్ ఇండివిజువల్లీ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇక్కడ ఏ నుంచి సికి ఒక ఇన్హెరిటెన్స్ అండి, ఏ నుంచి బికి ఒక ఇన్హెరిటెన్స్. ఓకే, అర్థమైంది కదా? ఏ నుంచి బికి ఒక ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్. ఏ నుంచి సికి ఒక సింగిల్ ఇన్హెరిటెన్స్. క్లియర్ కదా? క్లియర్. సో వెన్ యు ఆర్ కాలింగ్ ఫ్రమ్ బి టు ఏ, ఏది ఫస్ట్ కాల్ అవుతుందండి, మీరు ఇక్కడ క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ ని బట్టి ఫస్ట్ కాల్ అవుతుంది. ఓకే, మీరు ఫస్ట్ సికి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సి అండ్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ ఆర్ కన్స్ట్రక్టర్స్ కాల్ అవుతాయి. అదే మీరు బిని ఫస్ట్ కాల్ చేశారు, ఓకే, బి క్లాస్ కన్స్ట్రక్టర్ దెన్ ఆఫ్టర్ ఏ క్లాస్ కన్స్ట్రక్టర్, అలా కాల్ అవుతాయి. క్లియర్ కదా? క్లియర్. ఏమన్నా డౌట్ ఉందా? నో అన్న. ఓకే క్లియర్. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో ఏంటి అని అంటే మనకు రెండు క్లాసెస్ ఉంటాయి. ఓకే, క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. క్లాస్ ఏబి మెథడ్స్ కెన్ ఏబుల్ టు యూటిలైజ్ ఇన్ క్లాస్ సి, దెన్ దట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, క్లాస్ ఏ క్లాస్ బి అనే రెండు క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్ కి సంబంధించిన మెథడ్స్ అన్నిటిని మనం సి క్లాస్ లో వాడుకోగలిగితే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. ఓకే ఓకే. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ క్లాస్ ఏ విత్ కన్స్ట్రక్టర్. ఓకే, ఆ కన్స్ట్రక్టర్ లో ఏమని రాస్తున్నానండి, ఏ అని రాశా. ఓకే, మీకు అర్థం కావడం కోసం. నెక్స్ట్ బి తీసుకున్నాను, బి అని రాశాను. నెక్స్ట్ సిలో రెండు ఉన్నాయి కదా, రెండు ఉన్నప్పుడు కామా సపరేట్ చేసి రాయాలి. ఓకే, యూ షుడ్ రైట్
యూజింగ్ కామా సపరేటర్. మీరు ఏం చేయాలండి, కామా సపరేటర్ తోని ఇన్హెరిటెన్స్ రాయాలి. అండ్ ఏ ఇన్హెరిటెన్స్ ఫస్ట్ చేద్దాం అనుకుంటారు, క్లాస్ ఏనా క్లాస్ బీనా? ఇక్కడ రాసిన దాంతో సంబంధం లేదండి, మీరు ఇక్కడ కాల్ చేసే దాన్ని బట్టి ఫ్లో వెళ్తుంది. ఓకే, ఏని పైన రాస్తే ఫస్ట్ ఏ క్లాస్ కి వెళ్తుంది, బిని పైన రాస్తే బి క్లాస్ కి ఫస్ట్ వెళ్తుంది. ఓకే, Okay. so now I am creating one C object. Observe this one. Okay, here I am calling a default constructor of A. Okay, then after B, then after C. ఓకే, ఓకే సో ఏమవుతుంది, యాక్చువల్లీ మీరు ఫ్లో చూస్తే సికి ఫస్ట్ కాల్ అవుతుంది. ఓకే, సిలో ఉన్న డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కి ఫస్ట్ కాల్ అవుతుంది. ఇక్కడ చూపెట్టినట్టు అవుట్పుట్ లో చిన్న రాంగ్ ఉందండి. అవుట్పుట్ లో మనం ఎలా చూపిస్తున్నాము అని అంటే ఏబిసి కోసం చూపిస్తున్నాం, బట్ ఇట్ విల్ నాట్ బి లైక్ దిస్, ఇట్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో ఇలా ఉంటుందండి మీకు కనిపించే అవుట్పుట్, ఇది కరెక్ట్ అవుట్పుట్ యాక్చువల్లీ. ఓకే సో ఫస్ట్ సి క్లాస్ కన్స్ట్రక్టర్ కి కాల్ అవుతుంది. ఓకే, సి క్లాస్ కన్స్ట్రక్టర్ కి కాల్ అయిన తర్వాత సి క్లాస్ లో మనం కాల్ అయిందని తెలవడం కోసం సిలో ఒక ప్రింట్ లైన్ రాస్తున్నాం. ఓకే, మనకు తెలియాలి కదా సికి వెళ్ళిందా లేదా అని. ఓకే, సపోజ్ నేను ఇలా చేస్తున్నా. ఓకే, వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ మేకింగ్ కామెంట్. ఓకే, ఐఎమ్ కామెంటింగ్. నౌ it is printing A class and B class. So what is the proof that it went to C class? C class కి వెళ్ళిందని మనకు ప్రూఫ్ ఏంటి, C యొక్క డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కి వెళ్ళిందని ప్రూఫ్ ఏంటి? ఓకే, ఎనీవే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ C క్లాస్ ఆబ్జెక్ట్ కాబట్టి కన్ఫర్మ్ C క్లాస్ కి వెళ్ళాల్సింది, దర్ ఇస్ నో అదర్ వే. ఓకే, సో ఈ ఒక్క లైన్ చూసి మనం చెప్పచ్చు అది C లోకి వెళ్ళింది అని. బట్ యాజ్ ఎ ప్రోగ్రామర్ గా మీకు అర్థం కావడం కోసం, ఓకే, యాజ్ ఎ బేసిక్ లెవెల్లో ఉన్న మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ ఏం రాస్తున్నాను, ఒక లైన్ రాస్తున్నాను. ఓకే, దిస్ ఇస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆఫ్ సిసిసిసి. ఓకే, అంటే ఏంటి, సిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్డర్ ఏంటి, ఏ రాసాము తర్వాత బి రాసాము, అవునా? సో ఫస్ట్ ఇట్ విల్ గోస్ ఫర్ ఏ క్లాస్. ఓకే, సి తర్వాత అది ఎక్కడికి వెళ్తాయండి, ఏ క్లాస్ కి, ఏ క్లాస్ తర్వాత బి క్లాస్ కి. ఓకే, అదే ఇన్ కేస్ ఆఫ్ మీకు బీనే ఫస్ట్ కాల్ కావాలి. ఓకే, బి షుడ్ బి కాల్డ్ ఫస్ట్. చేయొచ్చండి, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే, బి ఫస్ట్ వచ్చింది, సి నెక్స్ట్ వచ్చింది. Got it? So like this, okay, like this you can inherit n number of classes. Okay, you can inherit n number of classes using inheritance methods. Okay, this is like a single inheritance. This is multiple inheritance. Okay, single inheritance చూసారు, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చూసారు. ఓకే, మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం చూద్దాం. ఓకే, మనం ఏం ఎగ్జాంపుల్ చూసుకున్నామండి, మదర్ అండ్ ఫాదర్. ఓకే, ఫాదర్ అండ్ మదర్ ఎగ్జాంపుల్ చూసాము. సో మీరు ఎటు నుంచి ఎటు కాల్ చేసినా మీకు కాల్ అవుతుంది. సో ఇక్కడ ఏం తీసుకున్నాను, సన్ క్లాస్ తీసుకున్నాను. ఓకే, సన్ క్లాసెస్ కాదండి, సన్ క్లాస్. ఓకే, సన్ క్లాస్ లో ఫాదర్ ని మదర్ ని రెండింటిని ఏం చేశానండి, రెండు క్లాసెస్ ని ఇన్హెరిట్ చేశాను. ఓకే, ఐ ఇన్హెరిటెడ్ ద ఫాదర్ క్లాస్ అండ్ మదర్ క్లాస్. ఓకే, సో నౌ ఫస్ట్ ఇట్ విల్ గోస్ ఫర్ సన్ క్లాస్. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పానండి, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎక్కడ రాసినా కూడా అది ఫస్ట్ వచ్చేది ఎక్కడికండి, మీరు ఏదైతే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నారో, ఓకే, ఏదైతే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్ట్ కే ఫస్ట్ వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఫాదర్ క్లాస్ కి మదర్ క్లాస్ కి లింక్ లేదండి. ఓకే, ఫాదర్ క్లాస్ కి మదర్ క్లాస్ కి లింక్ లేదు. అదేంటి సార్ ఫాదర్ మదర్ కి లింక్ లేనిది ఎలా సార్ అని అంటే, అది బయట న్యాచురల్ గా, బట్ ఇక్కడ ఇది ప్రోగ్రామటికల్ ఏంటి అంటే ఫాదర్ కి మదర్ కి ఇక్కడ లింక్ లేదని గుర్తుపెట్టుకోండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్ ఐ గివెన్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఏ క్లాస్ కి బి క్లాస్ కి లింక్ లేదనమాట. ఓకే, సో మీరు ఇది గుర్తుపెట్టుకుంటే అది ఉంటది కదా రిలేషన్ అని మనకు జనరల్ గా అనిపిస్తుంది, బట్ యాజ్ అ ప్రోగ్రామర్ దెర్ ఇస్ నో లింక్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్ మీకు అర్థం కావడం కోసం చెప్పినవి మాత్రమే. ఓకే, ఫిజికల్ లైఫ్ కి దీనికి లింక్ చేయకండి, ఓన్లీ కొంచెం వరకు లింక్ చేసుకోండి. ఓకే, సో నౌ see I am creating one father house. Okay,
ఫాదర్ హౌస్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేశాను, మదర్ హౌస్ అని ఒక మెథడ్ మదర్ క్లాస్ లో క్రియేట్ చేశాను. నో, సన్ కెన్ ఏబుల్ టు యూటిలైజ్ బోత్ క్లాసెస్. ఓకే, బోత్ క్లాసెస్, అవునా? సో ఫాదర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే, వెయిట్, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ విల్ కమెంట్ దిస్ లైన్స్, ఐ విల్ అన్కమెంట్ దిస్ లైన్స్. సో ఒక ఎస్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఎస్ ఆబ్జెక్ట్ అంటే సన్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే. ఓకే, సో సన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత అది ఏమవుతుంది, సన్ క్లాస్లో ఉన్న డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఏ క్లాస్ అయితే ఫస్ట్ కాల్ చేయబడుతుందో ఆ క్లాస్ కన్స్ట్రక్టర్కి వెళ్తుంది. ఆ క్లాస్ కన్స్ట్రక్టర్ అయిపోయిన తర్వాత ఫాదర్ క్లాస్ కన్స్ట్రక్టర్కి వెళ్తుంది. ఓకే, అక్కడ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తానండి, okay, sorry guys. So now I am creating S object. Okay, okay, S object dot mother, S object father house. Okay, mother house. Now see the result. Okay, ఏమైందండి, సన్ యొక్క కన్స్ట్రక్టర్ కి వెళ్ళింది, నెక్స్ట్ మదర్ కన్స్ట్రక్టర్ కి, ఫాదర్ కన్స్ట్రక్టర్ కి. ఓకే, దెన్ ఆఫ్టర్ ఫాదర్ హౌస్ క్లాస్ కి. ఓకే, నెక్స్ట్ మదర్ క్లాస్. Got it right? Yeah, no. Till here anyone having any doubts? There are any doubts in mind? No. No doubts, right? Yeah, no doubts. గుర్తుంటాయా? Yeah. కన్ఫ్యూజ్ అవుతారా? So these are the two more examples. Okay, two more examples ఉన్నాయి inside the class method usage. ఓకే, ఇది సేమ్. ఓకే, ఇక్కడి వరకు మీరు చూడండి, ఈ రెండు ఎగ్జాంపుల్ చూడండి. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మనము రేపు ట్రై చేద్దాం. ఓకే, Okay, Anna. yeah, thank you very much guys. I will share the videos. Okay, don't worry. Okay, Anna. నిన్నటి కూడా కొంచెం షేర్ చేయవా? చేస్తాను, రైట్, షేర్ చేస్తాను. ఓకే అన్న.